శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 39. శ్రీ గురు చరిత్ర. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంభ శాఖ, సౌనక గోత్రం. అతని భార్య గంగాంబకు 60 ఏళ్లు నిండినా సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీగురిని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మా, ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభీష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే, ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలియొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకొన్నది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా, అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహాపాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలిచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే. స్వామి, అయిందేదో అయిపోయింది. మరు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలాగా వరమిస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు, ఒక కొడుకు కలుగుతారని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను. నాపై కోపించవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను. పుణ్యతీర్థాలలో స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయస్సంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహమిది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసినందువలన కలిగిన ప్రయోజనమేమిటి అని విన్నవించింది. ఆమె ఆవేదన చూచి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు. అమ్మాయి, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు. మేమెప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని అశ్వత్థనారాయణుడని కీర్తించాయి. గంగాంబ, స్వామి, అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మాహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే
నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పు దిక్కునున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలుంటారు. దాని వేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో అకారము, మానులో ఉకారము, దాని పండ్లు మకారము. ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పారు. అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోనూ, గురు శుక్ర మౌఢ్యాలలోనూ, కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొదలగున నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కాని, మౌనంగా కాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకోయమః సౌరః శనైశ్వరో మందః పిప్పలాదేవ సంస్థుతః అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును, అలంకరించిన ఆవు దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు, కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది. అమ్మా, అశ్వత్థ మాహాత్మ్యం తెలిసింది గనుక ఇంకా దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి, నీ అభీష్టం నెరవేరుతుంది. అప్పుడు గంగాంబ, స్వామి, 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంధ్యను. నాకు బిడ్డలెలా కలుగుతారు? అయినా నాకేమి, ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడమెందుకు అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు
అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందెలు నీళ్లు పోసి శ్రీగురు సహితంగా దానిని పూజించింది. ఆ 3 రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. 3వ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగురిని పూజించి ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు. అలానే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవీ పండ్లు తిను. నీకొక కూతుర్ను కొడుకును ఇస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది. 4వ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది. శ్రీగురుడు, నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. 5వ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము, 8వ నెలలో సీమంతము మొదలగున సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్లీ శ్రీగురిని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురిని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయన దానం ఇచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. శ్రీగురిని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు 9 మాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురిని దర్శించింది. బిడ్డను ఆయన ముందుంచి, వంధ్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే బాటసార్లు సేవిస్తారు. వ్యర్థ ఫలానికంటే వంధ్యాత్వమే మేలు అని శ్రీగురిని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో పుత్రవతి, లేవవమ్మ అని బిడ్డను చూచి, ఇది ఆడపిల్లే కాని మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూచి నవ్వి, ఇంక సందేహించనక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు. అప్పుడా పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ, ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతారు. కాని మీకెలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేక 30 సంవత్సరాల ఆయుష్ కల విద్వాంసుడు కావాలా అన్నారు. గంగాంబ విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి. అతనికి 5గురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి తథాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడా నృసింహ అని శ్రీగురిని పేరే పెట్టారు. వాడు కొంతకాలానికి మహాపండితుడై 5గురు బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షితునితో వివాహమయ్యింది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి అతనిని తీసుకువెళ్తూ ఉండేవారు. శ్రీ గురుకృప ఎంతటిదో చూచావా నామధారక, వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 39 సంపూర్ణం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 40 శ్రీ గురు చరిత్ర. సిద్ధయోగి శ్రీగురు లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మయనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుశాఖ, గార్గ్య గోత్రం. అతడు స్వామికి నమస్కరించి
చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకీ కుష్ఠువ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుబుక్స కొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడిలా కట్టి కుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠురోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్ని తీర్థాలో సేవించాను, దేవతలెందరికో మొక్కాను. కాని దేనివలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలిక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్నెలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు గనుకనే నీకీ కుష్ఠువ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాము. దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకుని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల కింద ఎండి మోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూపి నరహరితో, నాయనా, నీకీ మేడి కట్టె ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకుని పోయి మా మాట యందు దృఢ విశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి 2 చేతులతో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండుకట్టెకు పోస్తూ ఉండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది, వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్లీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకీ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తూ ఉండేవారు. ఇలా 1 వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి, వారు సత్య సంకల్పులు కదా, గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకట్టె చిగర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్లి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి ఎందుకు అలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరు ఏమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లున్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో, అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని, వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతడలానే చేస్తూ ఉంటాడు అని చెప్పారు. శ్రీగురుడు, ఈ భూలోకంలో గురువాక్యమొక్కటే తరింపజేయగలదు. దానిని విశ్వసించగలవారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతమున్నది, విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు వీటి పట్ల
ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగలవారికి ఫలితం వెంటనే వస్తుంది. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, నీకు ఈ శివలింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, ఇది అన్నింటికంటే ప్రశస్తమన్నమాట నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీనిని తీసుకుని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం తీసుకుని వచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడు ఏమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెదికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగ్గా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి గాని మరో రకంగా చేస్తే ప్రయోజనముండదు సరికదా. గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం నేనెంత వెదికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. పూజ సమయం కూడా దాటిపోతున్నది. ఇంక నేనేం చెయ్యాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసం ఇంత బాధపడతావేమి? మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరం అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే కదా. అట్టి దానిని శివునికి అర్పించడం కంటే కావలసినదేమున్నది అని ధైర్యం చెప్పింది. అప్పుడతడు, నీవు పడుచుదానివి. సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక్క బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడినవుతాను అంటూ వలవలా ఏడ్చాడు. ఆమె, నీకెంత వెర్రి! నాపై నీకంత మోహం ఎందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదే కదా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదాననే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లవుతుంది. నీ ప్రాణాన్నైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తారని పట్టుబట్టి చివరికి అతన్ని ఎలాగో ఒప్పించింది. అప్పుడామె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని
ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడలానే చేసి సర్వమూ భస్మమైపోయాక దానినంతా భక్తితో శివలింగానికి అర్పించి కృతార్థుడనవగలిగానని ఎంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుడి అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, 4 దిక్కులా ఇల్లంటుకొని మండుతున్నాగాని నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈ ఈశ్వర్ని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000,000 సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠురోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠురోగి వద్దకు వెళ్లారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండడం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగిర్చింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతని శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనంద భాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. 1,000,000 సూర్యుల తేజస్సు, 1,000,000 చంద్రుల చల్లదనము అనగా జ్ఞానము ఆనందము కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞానసూర్యుడవు. విశాలమైన నేత్రములు కలవాడవు. భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటి వారు మీరు. సత్యము, సర్వానికి సారభూతము అయిన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువవు. ఓ శ్రీగురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు, ప్రచండమైన మా పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళాస్వరూప, నీవు వాటికి కూడా అతీతుడవయ్యుండి 3 విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా, ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవయ్యున్న జ్ఞానసాగర, కృష్ణావేణి పంచనది సంగమ తీరనివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము
ఈ నరసింహ సరస్వతీసుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వ సంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరి కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడతనికి అభయమిచ్చి జ్ఞానరాశివవుదువుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మాహాత్మ్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురిని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీగురుడతనిని దగ్గరకు పిలిచి, నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు, సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యాసరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకుని వచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకొచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా. అంతేకాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రమంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు సరిదిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 40 సంపూర్ణం.